ఈరోజు మహిబాద్ జిల్లా ఎస్పీ శ్రీ నంద్యాల కోటిరెడ్డి గారి ఆదేశానుసారం సుమారు 100 మంది పోలీస్ సిబ్బందితో, దీంట్లో ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఒక 5 ఉన్నారు, అదేవిధంగా ఎస్ఐలు ఒక 10 మంది, సిబ్బంది ఒక 90 మంది ఉన్నారు. టోటల్ 100 మంది సిబ్బందితో అమలుగల్లు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో కార్డినల్ చర్చ్ చేయడం జరిగింది. కార్డినల్ చర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా అసాంఘిక శక్తులు ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నాయా, అదేవిధంగా ఏమైనా ఇల్లీగల్ దందాలు ఏమైనా వస్తున్నాయా, తర్వాత సంఘ వ్యతిరేక శక్తులు ఏమన్నా ఉన్నారా అనే ఉద్దేశంతో ఈ ఎస్పీ గారి ఆదేశానుసారం ఈరోజు కార్డినల్ చర్చ్ చేయడం జరిగింది. దీంట్లో కార్డినల్ చర్చ్ చేస్తే సుమారు ప్రతి షాపులో కూడా మద్యం, అదేవిధంగా బెల్లం, తర్వాత ఈ చుట్టుపక్కల కాలాల్లో గుడుంబ కూడా పెట్టడం జరిగింది. మొత్తం చెక్ చేసి అక్కడే బెల్లం పానకం ఉంటే దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా బెల్లం కూడా వాళ్ళ దగ్గర నుండి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చాలామంది దుకాణంలో చూస్తుంటే పెట్రోల్ కూడా బయట పెట్టి అమ్ముతున్నారు. యాక్చువల్గా అది బంక్లో తప్ప బయట అమ్మడానికి వీల్లేదు, ఆయన గారు అమ్ముతున్నారు. అది కూడా అది అట్లా అమ్మకూడదు. తర్వాత ముఖ్యంగా అన్ని మా షాపుల్లో కూడా ఎక్కువ ఈ మద్యం ఎక్కువ సీజ్ చేయడం జరిగింది. ఈ కార్డినల్ చర్చ్లో ఈరోజు సుమారు 1 లక్ష రూపాయల మద్యం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ జాగరీ 2 క్వింటాలు పట్టుబడడం జరిగింది. జాగరీ వాసు దగ్గర 300 లీటర్లు ధ్వంసం చేయడం జరిగింది. పట్టిక ఒక 10 కిలోలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా గుడంబ ఒక 10 లీటర్లు దొరికింది. పెట్రోలు బయట పెట్టి అమ్ముతున్నట్టు పెట్రోల్ ఒక 30 లీటర్లు సీజ్ చేయడం జరిగింది. ఒక పర్మిషన్ లేని, అదే లైసెన్స్ లేని వెహికల్స్ ఒక సుమారు 20 వరకు సీజ్ చేయడం జరిగింది. వీటిని ఒకసారి వెరిఫై చేసి అవి కరెక్ట్గా ఉంటేనే అవి ఇస్తాం, లేకపోతే ఆర్టీఓ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామ ప్రజలు తెలియజేసింది ఏమంటే, అనవసరంగా చూస్తున్నాం చాలామంది పిల్లలు, యూత్ పిల్లలు చదువుకొని కూడా, లేదా వేరే చిన్న జాబ్ చేస్తున్న పిల్లలు ఈ అసాంఘిక కార్యక్రమాలు పాల్పడినట్లయితే వాళ్ళు కఠిన శిక్షలు కూడా పడతాయి. గతంలో చూసాం మనం, ఇదే విలేజ్లో ఎవరో చిన్న ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక 8 మెంబర్స్ కేసులో కూడా పోయి జైలుకు పోవడం జరిగింది. అదేవిధంగా మైనర్ అమ్మాయిల మీద అఘాయిత్యాలు కూడా చూస్తున్నాం. అదేవిధంగా అనవసరంగా ఏదో ఇష్యూ చేద్దామని పోలీస్ స్టేషన్కి వచ్చేసి అనవసరంగా గొడవ పడి ఉన్న సంఘటనలు కూడా మా ఈ విలేజ్లో చూసాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే అసాంఘిక చర్యలు పాల్పడితే తప్పకుండా చట్ట ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయి. దానికి ఎవరు కూడా ఆ శిక్షను తప్పించుకోలేరు. మనకు అనిపించవచ్చు ఈ టైంలో మంచిగా ఉన్నాం, మంచిగా మాట్లాడుతున్నాం అని, కానీ ఏం మాట్లాడదాం అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇక రిపీటెడ్గా గత ఒక 6-7 నెలలు బట్టి అమలుగల్ నుండి ఎక్కువ కేసులు కూడా బాగానే వస్తున్నాయి. ఇక్కడే ఒక సెన్సేషన్ కేసు అయింది. తర్వాత 2 గ్రూపులు తగాదాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ పండగప్పుడు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అనవసరంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూని డిస్టర్బ్ చేయడం తప్ప మరేమీ లేదు. దయచేసి అటువంటి చర్యలు పాల్పడి అనవసరంగా జైలు పాల్గొనడం అటువంటివి ఉండకుండా జాగ్రత్త పడండి. అనిపిస్తుంది పక్కన ఎవరో ఒకరు ప్రొవోకేట్ చేస్తూ ఉంటారు, ఏం కాదు. కానీ తర్వాత ఎవరైతే మనం మాటలు నమ్మి పోతామో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది. మీరన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. మీకు ఏమన్నా సలహాలు కానీ లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ స్టేషన్ రావచ్చు. సార్ ఇట్లా ఉంది సార్ అంటే కంపల్సరీ మా వారికి చట్టపరంగా ఎంతవరకు సాయం చేస్తామో అంతవరకు కంపల్సరీ సాయం చేస్తాం. కానీ అది కాకుండా ఎవరో ఏదో చెప్పారని మనం వాళ్ళ దృష్టిలో పోతే మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దయచేసి అందరూ కూడా ఇటువంటి ముఖ్యంగా ఈ కిరాణా దుకాణం వాళ్ళకి హెచ్చరిక ఏంటంటే, దయచేసి బెడ్ షాపులు పెట్టడం, తర్వాత పిల్లలు యూత్ పిల్లలకి మందు అమ్మడం ఇలాంటివి చేయకండి. మెయిన్ ఏంటంటే, ఈ తాగిన కాడ ఏదో వాడికి బుద్ధి అనేది మారి వాడు తెలియకుండానే వాడు తప్పు చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంట్లో మీరు కూడా ఏం చేయాలంటే, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఆడ ఫ్రెండ్ బయటకు పోతారు, వాడు తాగొస్తాడా మంచిగా ఉంటా,
తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్లో ఆ పిల్లలు ఏంటంటే యూట్యూబ్ చూస్తున్నారు. యూట్యూబ్ చూస్తున్నా మరి యూట్యూబ్ చూస్తున్నది కూడా తల్లిదండ్రులు గమనించాలి. క్రైమ్స్ అన్నీ కూడా ఇంటర్నెట్తోనే ఎక్కువ లింక్ అయి ఉన్నాయి. సో అది కూడా తల్లిదండ్రులందరూ కూడా గమనించండి. సో ఈరోజు ఈరోజు ఈ కాటన్ చర్చ్లో పాల్గొన్న సిబ్బందికి, అదేవిధంగా పర్మిషన్ ఇచ్చినటువంటి ఎస్పీ గారికి మరియు గ్రామస్తులందరూ కూడా నా ధన్యవాదాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పట్టుకున్న మందంతా కూడా కేసు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చెక్ చేసి అన్ని ప్రాపర్గా ఉంటేనే వాళ్ళకి ఇస్తారు, లేకపోతే మాత్రం ఆర్టీఓకి అప్పచెప్పడం జరుగుతుంది. ఎవరెవరు పాల్గొన్నారు దీంట్లో? కాటన్ చర్చ్లో పాల్పడినట్లయితే వాళ్ళు కంటిన్యూ శిక్షలు కూడా పడతాయి. గతంలో చూసాం మనం ఇదే విలేజ్లో ఎవరో చిన్న ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక 8 మెంబర్స్ కేసులో కూడా పోయి జైలుకు పోవడం జరిగింది. అదేవిధంగా మహేంద్ర అమ్మాయిల మీద అఘాయిత్యాలు కూడా చూస్తున్నాం. అదేవిధంగా అనవసరంగా ఏదో ఇష్యూ చేద్దామని పోలీస్ స్టేషన్కి వచ్చేసి అనవసరంగా గొడవ పడి ఉన్న సంఘటనలు కూడా మా ఈ విలేజ్లో చూసాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే అసాంఘిక చర్యలు పాల్పడితే తప్పకుండా చట్ట ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయి. దానికి ఎవరు కూడా ఆ శిక్షలను తప్పించుకోలేరు. మనకు అనిపించవచ్చు ఈ టైంలో మంచిగా ఉన్నాం, మంచిగా మాట్లాడుతున్నాం అని, కానీ ఏం మాట్లాడడం అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇక రిపీటెడ్గా గత ఒక 6-7 నెలలు బట్టి అమరగల్ నుండి ఎక్కువ కేసులు కూడా బాగానే వస్తున్నాయి. ఇక్కడే ఒక సెన్సేషన్ కేసు అయింది. తర్వాత 2 గ్రూపులు తగాదాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ పండగప్పుడు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అనవసరంగా లాండ్ ఆర్డర్ ఇష్యూని డిస్టర్బ్ చేయడం తప్ప మరేమీ లేదు. దయచేసి అటువంటి చర్యలు పాల్పడి అనవసరంగా జైలు పాల్గొనడం అటువంటివి ఉండకుండా జాగ్రత్త పడండి. అనిపిస్తుంది పక్కన ఎవరో ఒకరు ప్రొవోకేట్ చేస్తూ ఉంటారు, ఏం కాదని. కానీ తర్వాత ఎవరైతే మనం మాటలు నమ్మి పోతామో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది. మీరన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. మీకు ఏమన్నా సలహాలు కానీ లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ స్టేషన్ రావచ్చు. సార్ ఇట్లా ఉంది సార్ అంటే కంపల్సరీ మా వారికి చట్టపరంగా ఎంతవరకు సాయం చేస్తామో అంతవరకు కంపల్సరీ సాయం చేస్తాం. కానీ అది కాకుండా ఎవరో ఏదో చెప్పారని మనం వాళ్ళ దృష్టిలో పోతే మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దయచేసి అందరూ కూడా ఇటువంటి ముఖ్యంగా ఈ కిరాణా దుకాణం వాళ్ళకి హెచ్చరిక ఏంటంటే, దయచేసి బెడ్ షాపులు పెట్టడం, తర్వాత పిల్లలు యూత్ పిల్లలకి మందు అమ్మడం ఇలాంటివి చేయకండి. మెయిన్ ఏంటంటే ఈ తాగిన కాడ ఏదో వాడికి బుద్ధి అనేది మారి వాడు తెలియకుండానే వాడు తప్పు చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంట్లో మీరు కూడా ఏం చేయాలంటే, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఆడ ఫ్రెండ్ బయటకు పోతాడు, వాడు తాగొస్తాడా మంచిగా ఉంటా. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్లో ఆ పిల్లలు ఏంటంటే యూట్యూబ్ చూస్తున్నారు. యూట్యూబ్ చూస్తున్నా మరి యూట్యూబ్ చూస్తున్నది కూడా తల్లిదండ్రులు గమనించాలి. క్రైమ్స్ అన్నీ కూడా ఇంటర్నెట్తోనే ఎక్కువ లింక్ అయి ఉన్నాయి. సో అది కూడా తల్లిదండ్రులందరూ కూడా గమనించండి. సో ఈరోజు ఈ కాటన్ చర్చ్లో పాల్గొన్న సిబ్బందికి, అదేవిధంగా పర్మిషన్ ఇచ్చినటువంటి ఎస్పీ గారికి మరియు గ్రామస్తులందరూ కూడా నా ధన్యవాదాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా